ప్రస్తుతం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు జనరల్ నాలెడ్జ్ అనేది చాలా ముఖ్యమైన అంశం. మెయిన్గా ఈ జనరల్ నాలెడ్జ్లో కూడా అవార్డులు అనే టాపిక్ ఇంకా చాలా ముఖ్యమైనది అనే విషయం మనందరికీ తెలిసిందే. అందుమూలంగా మెయిన్గా ఈ సెషన్లో భారతదేశంలో అత్యున్నతమైన పౌర పురస్కారమైనటువంటి భారతరత్న గురించి తెలుసుకుందాం. ప్రధానంగా ఈ భారతరత్న అవార్డును భారతదేశంలో 1954 నుంచి అందజేస్తున్నారు. మెయిన్గా ఈ అవార్డును 1954లో మొట్టమొదటిసారిగా అందుకున్నటువంటి వ్యక్తి తమిళనాడుకు చెందినటువంటి సి రాజగోపాలాచారి. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇదే 1954లో ఈ సి రాజగోపాలాచారితో పాటు సివి రామన్ మరియు సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా అందుకున్నప్పటికీ సీనియారిటీ ప్రకారంగా ఈ సి రాజగోపాలాచారిని మొట్టమొదటి భారతరత్న అవార్డు గ్రహీతగా చెబుతారు. ఇక ఇప్పటి వరకు 1954 నుంచి 2026 వరకు దీన్ని 53 మంది అందుకోగలిగారు. ప్రధానంగా ఈ భారతరత్న అవార్డును అత్యధికంగా ఒక ఏడాదిలో ఎక్కువ మందికి ఇచ్చిన ఘనత మోడీ ప్రభుత్వానికి దక్కింది. మోడీ గారు 2024 సంవత్సరంలో ఏకంగా 5 మందికి ఈ భారతరత్న అవార్డును అందజేశారు. ప్రధానంగా 2024 సంవత్సరంలో మాజీ ఉప ప్రధాని అయినటువంటి ఎల్కే అద్వానీ గారికి మరియు మాజీ ప్రధానులైనటువంటి చౌదరి చరణ్ సింగ్ మరియు పివి నరసింహారావు గారు మరియు మాజీ సైంటిస్ట్ మరియు హరిత విప్లవ పితామహుడిగా పేరుగాంచినటువంటి ఎంఎస్ స్వామినాథన్ గారికి మరియు బీహార్ మాజీ సీఎం అయినటువంటి కర్పూరి ఠాగూర్ గారులకు ఈ 2024 సంవత్సరంలో ఈ అవార్డును అందజేశారు. ప్రధానంగా ఈ భారతరత్న అవార్డు అందుకున్నటువంటి మొదటి శాస్త్రవేత్త సివి రామన్ కాగా రెండవ శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఇక మూడవ శాస్త్రవేత్త 2014 సంవత్సరంలో సచిన్ టెండూల్కర్తో పాటు భారతరత్న అవార్డు అందుకున్నటువంటి సిఎన్ఆర్ రావు గారు. ప్రధానంగా ఈ భారతరత్న అవార్డును ఇప్పటి వరకు దాదాపుగా 53 మందికి ఇచ్చినప్పటికీ మరణాంతరం ఈ అవార్డును అందుకున్నటువంటి మొదటి వ్యక్తి మాజీ ప్రధాని అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఇక ఈ అవార్డును అందుకున్నటువంటి మొట్టమొదటి మహిళ మన మాజీ ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ గారు. ఇక రెండవ మహిళ మదర్ తెరిసా. ప్రధానంగా ఈ అవార్డును అందుకున్నటువంటి విదేశీయుడు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, రెండవ విదేశీయుడు నెల్సన్ మండేలా. ఇక ప్రధానంగా ఈ అవార్డు అందుకున్నటువంటి మొదటి సినిమా నటుడు తమిళనాడుకు చెందినటువంటి మాజీ ముఖ్యమంత్రి అయిన ఎంజి రామచంద్రన్ గారు. రెండవ సినీ నటుడు బెంగాల్కు చెందినటువంటి సత్యజిత్ రే. ఇతడు నటుడు కానప్పటికీ డైరెక్టర్గా ఇతడు ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించి భారతదేశ సినీ రంగాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. దీని మూలంగా ఇతడికి కూడా 1992లో భారతరత్నను అందజేశారు. ప్రధానంగా ఈ అవార్డును ఇప్పటి వరకు దాదాపుగా అనేక రంగాల్లో ఇచ్చినప్పటికీ 2011 వరకు క్రీడల్లో ఇచ్చేవారు కాదు. కానీ 2011లో భారత ప్రభుత్వం మెయిన్గా క్రీడల్లో కూడా ఈ అవార్డు ఇస్తున్నట్లు ప్రకటించి తర్వాత 2014 సంవత్సరంలో గాడ్ ఆఫ్ క్రికెట్గా పేరు పొందినటువంటి సచిన్ టెండూల్కర్కు మొట్టమొదటిసారిగా క్రీడల్లో ఈ అవార్డును అందజేశారు. మెయిన్గా ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ అవార్డు అందుకున్నటువంటి అత్యంత పిన్న వయస్కుడిగా సచిన్ టెండూల్కర్ని చెబుతాడు. ప్రధానంగా ఈ సచిన్ టెండూల్కర్ గారికి ఈ అవార్డు అందుకునే సమయానికి అతడి ఏజ్ కేవలం 40 ఇయర్స్ మాత్రమే. ఇక మిగతా వాళ్ళంతా కూడా దాదాపుగా కెరియర్ చరమాంకంలోనూ మరియు ఎక్కువ వయసులో ఈ అవార్డును అందుకోగలిగారు. ఇక ఇదే అవార్డును అత్యధిక సంవత్సరాలు ఉన్నప్పుడు అందుకున్నటువంటి వ్యక్తి మెయిన్గా మాజీ స్వాతంత్రోద్యమ నాయకుడు అయినటువంటి డికే కార్వే గారు. అతడు దాదాపుగా 100 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఈ అవార్డును అందుకోగలిగారు. అందుమూలంగా భారతరత్న అవార్డు అందుకున్నటువంటి అత్యంత పెద్ద వయస్కుడిగా ఈ డికే కార్వే గారిని చెబుతారు. ఇతడు ఆ కాలంలో మహిళల అభివృద్ధి కోసం ఎన్నో గొప్ప సంస్కరణలు తేవడానికి ఎంతో గొప్పగా పోరాటం చేశాడు.